హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద షో. సో ఈ చిన్న కొత్త లుక్ తో వచ్చాను, ఏమనుకోకండి. తిరుపతిలో మొక్కిది. సో చాలా మంచి మంచి ఇన్సిడెన్సెస్ జరిగాయి. మనం వచ్చే లోపల 3 మ్యాచ్లు అయ్యాయి. 3 మ్యాచ్లో 2 గెలిచాము జింబాబ్వే మీద. ఒక మ్యాచ్ దరిద్రంగా ఓడిపోయాము. ఇవన్నిటి మధ్యలో ఒక మంచి న్యూస్ వచ్చింది దట్ గంభీర్ ఈస్ బీయింగ్ ఎలెక్టెడ్ యాజ్ ది హెడ్ కోచ్. ఇట్లా మోటాబాయ్ చోటా మోటాబాయ్ ఇట్లా ఒక చిన్న ట్వీట్ వదిలిన వెంటనే మొత్తం సోషల్ మీడియా అంతా స్మాష్ అయిపోయింది, గంభీర్ వస్తున్నాడు అని చెప్పి. కళ్ళం అయిపోయింది. మ్మ్. మొత్తం హల్చల్ అయిపోయింది మ్యాటర్ అంతా. బట్ amidst ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు స్టార్ట్ రియలైజింగ్ దట్ దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ది ఎండ్ టు రాహుల్ ద్రావిడ్స్ క్రికెటింగ్ కెరియర్. ఒక మంచి బ్యూటిఫుల్ కెరియర్ ఉండే. ఇమీడియట్ గా ఆయన మెంటర్షిప్ లోకి వచ్చేసాడు. ఒక కెరియర్, ఆయన క్రికెటింగ్ ప్లేయింగ్ కెరియర్ అయిపోయిన వెంటనే మెంటర్షిప్ లోకి వచ్చాడు. మెంటర్షిప్ దగ్గర నుంచి ఆయనని ఎన్సీఏ పంపించారు. ఎన్సీఏలో కొన్ని డైమండ్స్ సృష్టించారు. ఆ డైమండ్స్ వాళ్ళ ఆ వెలుగు చూసి అందరం షాక్ అయిపోయాము. తర్వాత వాళ్ళనే స్మాష్ చేసుకున్నారు. తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చి ద గ్రేటెస్ట్ Then under 19. అండర్ అండర్ 19 ఇవన్నీ 19 టీమ్ ఎన్సీఏలో ఉన్నప్పుడే. ఏ టీం ఇవన్నీ ఎన్సీఏ టైంతోనే అయిపోయాయి. అప్పుడు వచ్చేసి ఇండియన్ క్రికెట్ టీం కోచ్ అయ్యాడు. Under him, there was a fantastic journey that happened. At the end of the day, it lasted, but it lasted in the most beautiful manner, where after so many years of this hard work, Rahul Dravid just got his first ICC trophy. Yes, as a coach, but yes, it's an ICC trophy. Coach aina sare, player aina sare, he got it in his hands. The most proudest moment India lo prati okkari kallalo neelu vachayi. People who knew Rahul Dravid, his contributions to the Indian cricket team, felt it was the most proudest moment ever that happened. Yes, utti ఈ సర్క్యూట్ లో లక్ష్మణ్ గారికి, గంగూలీకి, వీళ్ళకి ఇంకా ట్రోఫీస్ రాలేదు అని చెప్పి ఒక చిన్న బాధ ఉంది. బట్ గంగూలీది కూడా మనం చెప్పొచ్చు, ఎందుకంటే ఐసీసీది ఛాంపియన్స్ ట్రోఫీది 2002 షేరింగ్ ది జరగడము అవన్నీ కూడా కొంచెం ఒక రకంగా అలా తీసుకోవచ్చు. కానీ లక్ష్మణ్ అండ్ ద్రావిడ్ డిజర్వ్ మోర్ దెన్ వాట్ దే గాట్ ఇన్ దర్ లైఫ్. అందులో ఈరోజు ద్రావిడ్ కి ఆయన కప్ రావడం, ఐసీసీ ట్రోఫీ రావడము, దాన్ని ఎత్తి ఒక చిన్న పిల్లలు అరవడము, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ స్టిల్ రీసౌండింగ్ ఇన్ మై హెడ్. ఎప్పుడైనా సరే తక్కన ఒక మోటివేషన్ సీన్ లా అనిపించుకుంటే, ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ హీ జస్ట్ లిఫ్టెడ్ అన్ ఐసీసీ. I cry to that every day. ఐ క్రై. అంటే Whenever మనందరికి, I see that thing, no, I can't control my tears. It automatically starts coming. టు బి And హానెస్ట్, మనకన్నా రిత్విక్ just రాహుల్ ద్రావిడ్ కెరియర్ ని ఇంకా ఎక్కువ చూసింది, ఇంకా స్టార్టింగ్ టైమ్స్ నుంచి చూసిందంటే సుశాంత్ అన్ననే. మనకన్నా ఇంకొంచెం ఏజ్ ఎక్కువ ఉండడం వల్ల హీ సా ఇట్ ఈవెన్ మోర్. నేను రాహుల్ ద్రావిడ్ టు బి పర్సనలీ ఐ సా హిమ్ ఫ్రమ్ 2001. అప్పటికే హీఈస్ జస్ట్ దట్ ఫెంటాస్టిక్ ప్లేయర్. అందరూ అరే వచ్చేసాడు ఇలాంటి ఓడాను అన్నారు, అందరికి తెలిసిపోయింది ఇంకా. బట్ ఇంకా కొంచెం డీటెయిల్ గా 96 కదా. 96 కదా అన్న, 96 లోనే వచ్చాడు రాహుల్ ద్రావిడ్. యా, ఐ థింక్ సో, 96. Yeah. I think it's been 20 to 20, 25 to 26 years. It took 25 to 26 years to lift a Correct. trophy. 96 లో కెరియర్ 20th స్టార్ట్ June అయ్యాడన్న. 1996. 96 నేను పుట్టక సంవత్సరం ముందు, మా అమ్మ నాన్న 96 పెళ్ళైన career start సంవత్సరం. అయింది. మా అమ్మ నాన్న పెళ్ళైన సంవత్సరం 96 అది. career start. అదే ఆ లార్డ్ టెస్ట్ ఒక స్టార్ట్ అయింది లార్డ్స్ లో. యా, రావడం ఒక సెంచరీ Lord's తోటి Test. చెప్పేశాడు అందరికి. మేడ్ ఇన్ సెంచురియన్. ఎస్. సో లెట్స్ బి హానెస్ట్, we should talk about him, man. We should talk about the contribution that he did to Indian He is cricket. one of the unsung hero. To my opinion, he is one of the unsung hero among all the other heroes. Like Lakshman, Kaif. Even Kaif is also one of the unsung hero. కానీ హానెస్ట్లీ అన్న, కైఫ్ కి చాలా చిన్న కెరియర్ ఉండే, స్పాన్ ఆఫ్ హిస్ కెరియర్. రాహుల్ ద్రావిడ్ చాలా చిన్నది కాకపోతే ఇంపాక్ట్ఫుల్ గా ఉండేది. ఇంపాక్ట్ఫుల్ ఉండే ఫర్ షూర్, బట్ చాలా చిన్నది ఉండే. చిన్న స్పానే గానీ అంటే అరౌండ్ 7 to 8 years కెరియర్ గానీ ఇంపాక్ట్ఫుల్ గా ఉండే. రాహుల్ ద్రావిడ్ ఆన్ ద అదర్ సైడ్ అన్న, యాజ్ కెప్టెన్, యాజ్ వికెట్ కీపర్, హి వాజంట్ ఎ వికెట్ ఇనిషియల్లీ యాజ్ కీపర్, వైస్ కెప్టెన్, బ్యాటర్, వికెట్ కీపర్, బౌలర్. ఆ బౌలర్ వచ్చి ఏం వేసాడు. ఇప్పుడు మనం 4G ప్లేయర్, 3G ప్లేయర్ అని చెప్పి గ్లెన్ ఫిలిప్స్ ని వీళ్ళందరిని అనుకుంటున్నాం. అప్పుడే 4D ప్లేయర్ మనకి రాహుల్ ద్రావిడ్. అవును,
అండ్ ఇంకోటి పొజిషనల్ ఆఫ్ బ్యాటింగ్ ఆల్సో. నువ్వు ఓపెనింగ్ దింపితే ఓపెనింగ్ దిగుతా, ఓపెనింగ్ మిడిల్ ఆర్డర్ వచ్చేవాడు దింపితే 1 down 2 down 3 down ఏ డౌన్ అయినా మిడిల్ ఆర్డర్ పర్లేదు. లో కూడా వచ్చేవాడు. వాట్ ద టీమ్స్ నీడ్స్ ఫ్రమ్ మీ, టీమ్ కి ఏం అదే. కావాలి, ద్రావిడ్ ఏం చేస్తే టీమ్ కి పాజిటివ్ ఉంటుంది, వాట్ డస్ ద్రావిడ్ వాంట్ ఫ్రమ్ ద టీమ్ అంటే వాట్ డస్ ద టీమ్ వాంట్ ఫ్రమ్ ద్రావిడ్ గివ్స్ యూ. టు బి హానెస్ట్, ఒక కొటేషన్ ఉంటుంది ఇట్లా హర్ష భోగ్లేది ఒక కొటేషన్ ఉంటుంది, వెన్ ద టీమ్ వాంట్స్ ద్రావిడ్ టు వాక్ ఓవర్ ద వాటర్ హీ విల్ ఆస్క్ హౌ మెనీ మైల్స్ అని అడుగుతాడు. Yeah. సో That is true. టు బి హానెస్ట్ దట్ ఈస్ ట్రూ. మనం ఒక సెకండ్ వెనకాలకే చూసుకుంటే అంత రెస్పాన్సిబుల్ ప్లేయర్, అంత కాంట్రిబ్యూటింగ్ ప్లేయర్ ఇండియాకి మళ్ళీ వస్తాడా రాడా అనేది ఒక చిన్నపాటి డౌట్ ఉంది. ఎస్, మరీ రాలేడు అని ఇప్పటివరకు అని అనకూడదు, కానీ మరి ద్రావిడ్ లెవెల్ రేంజ్ కి అయితే రాలేదు. అది ఇట్ హ్యాస్ టు బి ఎ ఫ్యాక్ట్ దట్ హ్యాస్ టు బి యాక్సెప్టెడ్. For me, Dravid will go as okay. If you say on levels of, if we are seeing on levels of Sachin Tendulkar, because Sachin Tendulkar is the god of cricket. He comes almost close with VVS Lakshman on it. And Shoaib Akhtar antunde, I think in 2003 or 4, one of the Pakistan series, he took out Sachin Tendulkar, Virendra Sehwag, VVS Lakshman, everyone's wicket. Whenever he was bowling Dravid kada, defend. నాకు రాహుల్ ద్రావిడ్ ది ఒక క్రేజీ ఇన్నింగ్స్ గుర్తుండే, మీకు గుర్తున్నదో కాదో అని. He took 40 balls and scored 1 run. 40 balls, Australia. 100. Yes. Yeah. 40 balls. 270 ఆస్ట్రేలియాతోనే కదా అన్నా? Yeah. 270 also was crazy. Also 2003 series లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఇన్ కోల్కతా, రాహుల్ ద్రావిడ్, VVS Lakshman, draw. Rahul Dravid had high fever. Still, he managed to bat with VVS Lakshman Whole day. all the All the 3 avoided the sessions. follower and won the match for India. Yes. So that shows about his grit, determination and skill to exceed and perform at the highest level for his country. సో మనం ఇన్ఫాక్ట్ కైపోచి మూవీ చూస్తే ఆ మ్యాచ్ ఎంత ఇంపాక్ట్ఫుల్ అన్నది తెలుస్తుంది మనకి ఇండియన్ క్రికెట్ టీమ్ లో. మనము ద వాల్యూర్ ఆఫ్ రాహుల్ ద్రావిడ్ గురించి మాట్లాడుకుంటూ పోతే ఇన్సిడెన్సెస్ లో కాకుండా బిట్వీన్ ద లైన్స్ లోనే ఇంకా బ్రహ్మాండంగా అర్థమవుతుంది. బట్ లెట్ us కమ్ డౌన్ టు ది కోచ్ రాహుల్ ద్రావిడ్. నేను హానెస్ట్ గా చెప్తున్నాను, బిఫోర్ దట్ రాహుల్ ద్రావిడ్ మనందరికి టెస్ట్ బ్యాట్స్మెన్, ఇందాక మనకు రిత్విక్ చెప్పిన టెస్ట్ బ్యాట్స్మెన్, 40 balls 1 run, అండ్ హీ హోల్డ్స్ ఎ రికార్డ్ దట్ he scored almost 2000 plus runs in T20s IPL. ఇంపాక్ట్ అది మనం నోటబుల్ చేయాలి అసలు నిజంగా. మీరు స్ట్రైక్ రేట్ ఆఫ్ 115 స్ట్రైక్ రేట్. రాజస్థాన్ రాయల్స్ ఆడినప్పుడు చాలా అగ్రెసివ్ గా కూడా ఆడేవాడు ఆయన, చాలా అగ్రెసివ్ గా ఆడేవాడు ఆయన రాజస్థాన్ రాయల్స్ కి. ఎస్పెషల్లీ 2013 సిరీస్ అనుకుంటా, 14 లో ఆయన రిటైర్ అయిపోయి ఐపీఎల్ కూడా రిటైర్ అయిపోయి 12-13 లో బ్రహ్మాండంగా అయినా సంజు శాంసన్ వచ్చేసి బ్రహ్మాండంగా కొట్టేసేవాళ్ళు అసలు. ఆయన హీ యూస్ టు స్లాగ్ ఓవర్, ఇట్లా కవర్స్ మీద నుంచి లేపెట్టాడు, ద టిపికల్ ఇట్లా ముందుకొచ్చి ఇట్లా స్క్వేర్ డ్రైవ్ ఆడడము, ఇవన్నీ చాలా ఇక హీ ఓపెన్డ్ అప్ టు హిమ్సెల్ఫ్. అండ్ ఫర్ మీ దట్ ఎక్స్ప్లోసివ్ బ్యాట్స్మెన్ హిస్ ఓన్లీ T20 ఇంటర్నేషనల్ 3 sixes అగేన్స్ట్ ఆయన పేరేంటి, స్మిత్ పటేలో ఏదో ఉండే అతని పేరు, ఏదో స్మిత్ పటేలో ఏదో ఉండే, సమ్ పటేల్, ఐ డోంట్ రిమెంబర్ హిస్ నేమ్. ఆ పటేల్ 3 sixes ఇంగ్లాండ్ లో కొట్టాడు ఆయన. సో హానెస్ట్లీ హీ హ్యాడ్ షోన్ దిస్ అగ్రెషన్ టూ హార్డ్ ఆల్సో. నేను అదే చెప్తున్నా కదా, రాహుల్ ద్రావిడ్ ది క్రికెటింగ్ కెరియర్ దట్ హీ హ్యాడ్, దానిలో ప్లేయర్ గా ఉన్న కెరియర్ లో మనం చాలా ఇన్స్టెన్సెస్ చెప్పుకోవచ్చు. బట్ ఆయన ప్లేయర్ గా ఉన్న కెరియర్ కన్నా ఇంకా అండర్ రేటెడ్ కెరియర్ టు బి హానెస్ట్ ఇస్ హిస్ కోచింగ్ కెరియర్. ఆయన మెంటర్షిప్ తీసుకున్న దగ్గర నుంచి ఆయన ఇమీడియట్ గా మెంటర్షిప్ లోకి జంప్ అయిపోయాడు. ఆ ఎక్స్పీరియన్స్ వాడుకోవాలని చెప్పి ఇమీడియట్ గా మెంటర్షిప్ లోకి జంప్ అయిపోయాడు. మెంటర్షిప్ లోకి జంప్ అయిన తర్వాత NCA తీసుకున్నాడు, ఇండియా అండర్-19 ఈ అసైన్మెంట్లన్నీ తీసుకున్నాడు. ఇది ఒక వెరీ వాస్ట్ కెరియర్ గా మాట్లాడొచ్చు రాహుల్ ద్రావిడ్ కోచింగ్ కెరియర్ కూడా. సో
ఒక్కొక్కరం ఫస్ట్ ఒక్కొక్క ఒపీనియన్ చెప్తాం అసలు ఏమేమి అనుకుంటున్నాం తన కోచింగ్ కెరియర్ గురించి అవన్నిట్లో. సో స్నేహిత్, నువ్వు స్టార్ట్ చేయి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఇప్పుడు వరకు నువ్వు చూసిన రాహుల్ ద్రావిడ్ కోచింగ్ కెరియర్ లో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ హిమ్? ఎనీ ఇన్స్టెన్సెస్ దట్ యు నో, వాటి గురించి ఒకసారి మాట్లాడు. He was good in my point of view. మ్మ్. 2021 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ ఎగ్జిట్ తర్వాత ఆల్మోస్ట్ రీచ్డ్ every semi-finals and finals in his మ్మ్. coaching career. మ్మ్. 2022 World Cup, whether it may be 2022 World Cup, 2023 World Cup, now this World Cup. మ్మ్. We performed well after that group stage exit in major ICC events. In World Test Championships, retaining BGT. everything. He was a good coach, but he was underrated sometimes. మ్మ్. సో అన్న, మీ ఒపీనియన్ అన్న సుశాంత్ అన్న? He was heavily trolled. He was underrated 2 times అది for some losses. ఏమో, అంటే ట్రోల్డ్ అనేది ఐ స్టిల్ డోంట్ అండర్స్టాండ్ ఫర్ దిస్ ఆస్పెక్ట్. దట్ హ్యాస్ టు బి డిస్కస్డ్ ఆల్సో. సో సుశాంత్ అన్న, మీ ఒపీనియన్ అన్న? విల్ టాక్ అబౌట్ ద ట్రోల్డ్ ఆస్పెక్ట్ Yeah. అగైన్. Yeah. కోచింగ్ లెవెల్ కి వస్తే ద వే హీ ఎన్హాన్స్డ్ ఆర్ఆర్ టీమ్ ఇనిషియల్ కోచింగ్ స్టేజ్. సంజు శాంసన్ ని ఒక డేరింగ్ స్టెప్, సంజు శాంసన్ ని కెప్టెన్ చేయడం, కెప్టెన్సీ చేసి రిమైనింగ్ టీమ్ ప్లేయర్స్ అందరినీ ఎన్హాన్స్ చేసి వాళ్ళ ఎవల్యూషన్ చూపించారు మనందరికి. చెప్పాలంటే సంజు శాంసన్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద అండర్ రేటెడ్ ప్లేయర్, బట్ హీ గాట్ మచ్ సపోర్ట్ ఫ్రమ్ ది రాహుల్ ద్రావిడ్ ఓన్లీ ఫ్రమ్ ఆయన రాహుల్ ద్రావిడ్. అసైన్మెంట్ చేంజ్ చేసుకొని డీసీకి వెళ్ళాడు, గుర్తుందా మనకి? యా. ఢిల్లీ క్యాపిటల్స్ వెళ్ళినప్పుడు సంజు శాంసన్ కూడా ఢిల్లీ క్యాపిటల్ షిఫ్ట్ అయ్యాడు. అప్పుడు ఒక ఫెంటాస్టిక్ ఇన్సిడెంట్ ఉంటుంది. అమిత్ మిశ్రాకి క్యాచ్ పైకి లెగుస్తుంది, ఎవరో బ్యాట్స్మెన్ గుర్తులేదు. అమిత్ మిశ్రా ఇంకా సంజు శాంసన్ క్యాచ్ కోసం వెళ్తే సంజు శాంసన్ Catch అప్పుడు పట్టలేరు. లాస్ట్ మూమెంట్ లో అది మధ్యలో పడిపోయి సంజు శాంసన్ నేను కాల్స్ విషయంలో గొడవ అవుతుంది వాళ్ళిద్దరికి. అవునవును. సో Yes. ఎస్ అన్న, మీరు కంటిన్యూ అవ్వండి. యా. అది అయిన తర్వాత యాజ్ యూ సెడ్ ఎన్సీఏకి వెళ్ళడం, అండర్ 19 టీమ్ ని మనం చూస్తే ఇన్ఫాక్ట్ ఫైనల్స్ వరకు వెళ్ళారు అండర్ 19 టీమ్ లో. ఫైనల్స్ లో నాకు తెలిసి బంగ్లాదేశ్ తో ఓడిపోయారు ఆ మ్యాచ్. బట్ ద వే దే షోడ్ దట్ ఇంటెంట్ ఈస్ వెరీ ప్రామిసింగ్ ఉంటుంది. ఈవెన్ యాజ్ ఏ కోచ్ కూడా ప్లేయర్స్ లో ఆ స్పిరిట్ ని నింపాడు బాగా. అవును. ఈవెన్ అండర్ 19 టీమ్స్ లో కూడా ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ని చూపించారు. మ్మ్. ఈవెన్ యశస్వి జైస్వాల్ కూడా అదే టీం నుంచి వచ్చాడు కదా, సేమ్ అండర్ యశస్వి 19 టీం జైస్వాల్ నుంచి. కాదు, రాహుల్ ద్రావిడ్ ఈ ఏదైతే ఓడిపోయిన దానిలో ఎవరెవరు ఉండే ప్లేయర్స్? ఇషాన్ కిషన్, రిషబ్ పంత్, చెప్పాను. సుందర్, వాషింగ్టన్ యా, సుందర్. అంటే తర్వాత నోటబుల్ అయింది యశస్వి జైస్వాల్ కదా ఎక్కువ ఈ యశస్వి గ్యాప్ లో జైస్వాల్ తర్వాత వచ్చాడు. అంటే మీరు చెప్తున్న తర్వాత బ్యాచ్ వచ్చాడు. ఏదైతే బంగ్లాదేశ్ బ్యాచ్ లో ఉన్నది ఇల్లు. తర్వాత అందులో అయితే యశస్వి ఇషాన్ కిషన్ వీళ్ళందరూ వచ్చారు. యశస్వి ఇషాన్ ఇషాన్ జైస్వాల్, కిషన్, రిషబ్ పంత్. ప్రియం గారు నాకు గుర్తున్నది అయితే ఇషాన్ కిషన్, రిషబ్ పంత్ ఇద్దరే గుర్తున్నారు దాంట్లో. శ్రేయస్ సుందర్ అయ్యర్, కూడా ఆ ఇంకా టీమ్ లో నాకు సుందర్ ఐడియా కూడా లేదు. ఉండే, సుందర్ ఆడిన ఒకే పృథ్వీ ఒక షా, టెస్ట్. శ్రేయస్ అయ్యర్. సుందర్ మళ్ళీ దీనిలోకి ప్రియం గర్గ్, అభిషేక్ శర్మ దానిలో కూడా ఎలిజిబుల్ ఉండే అంట. బట్ అండర్ 19 రూల్స్ అచ్చా. ప్రకారము నువ్వు ఒకటే అండర్ 19 ఒక వరల్డ్ కప్ ఆడొచ్చు అని సీజన్ అన్నారు. ఆడారు. ఒకటే ఆడొచ్చు అంట అండర్ 19 వరల్డ్ కప్. ఓకే. అందుకే నెక్స్ట్ దానికి ఇదవ్వలేదంట సుందర్. కానీ గర్గవాల్ కూడా బానే అంటే వాళ్ళ గేమ్ కూడా జరగవల్ల కూడా బాగుంది. బాగా వర్కౌట్ అయింది, వాళ్ళకు కూడా బాగా వర్కౌట్ అయింది. రిత్విక్, యూ హ్యావ్ ఎనీథింగ్ టు టాక్ అబౌట్ ఇట్? Opinion on Rahul Dravid as a coach. Okay, so I'll go in another way. I'll take another look at it. I'll talk about him as a player, and then I'll jump onto his coaching career. So as a player, until we were just talking about him as a player, like too good a player. Made his debut in 1996. It's almost around. I don't know about around like he must be like our age when or no, I was not even born when he literally debuted. I was born 2 years later. Or 2.5 months later. Abhinav Anna was just born. Sushant Anna, I think, was already born by that time. Sneh was not even born. So for us, watching him as a player, I still remember my first series that I watched Rahul Dravid bat was the 2003 series, India versus Australia in India. After losing the first test, I think Chennai lo anukunta.
Steve Wong made a brilliant statement in the press that we are here to whitewash India. Then moving on to the next test, Australia batted first. They batted brilliantly. We were out for a mere 200 runs, and then the follow-on Follow-on. was we were put into follow-on, then lost a couple of wickets. Then suddenly there was a hope when Rahul Dravid and VVS Lakshman were both batting on the crease. We took the lead on the follow-on, then we won that match. So that whole series grew, made Rahul Dravid the player or the coach that he was. Then coming to the coaching part, after he retired, came into NCA, did the hard yards there, became the coach of first started with under-19, won the under-19 World Cup in Australia, where he had players like Arshdeep Singh, Abhishek Sharma. Shubman Gill was also a player back in that time. Then moved on to India A, coached the India Garg A is the team. captain for the team, right? Prem Garg is the captain for the team, I think. Priyam Garg was the captain No, of the team. Prem captain under-19. Under-19. Prithvi Shaw was also in that batch. Then took the coaching of India the senior team. And for me, for Rahul Dravid as a coach, for him life came as a full circle. The country where he lost, the country where India got knocked out of the 2007 ODI World Cup and T20 World. the T20 in 2007. He won it in the same 2007. country. 7 ODI World Cup. India were knocked out in the group stage by Bangladesh. The same country where he won the T20 World Cup with India. Location was different, but for me, Rahul Dravid will go down as one of the greatest coaches in Indian cricket history till date. సో నా ఒపీనియన్కి వద్దాము. రాహుల్ ద్రావిడ్ మనము ఫ్యాక్ట్ చెక్ చెప్పకపోయినా నేను ఒకసారి బిట్వీన్ ద లైన్స్ నుంచి ఒక మాట, వెన్ ఎవర్ ద్రావిడ్ వాస్ ప్లేయింగ్, టు బీ హానెస్ట్, ఒక రిస్కీ సిచ్యువేషన్ నుంచి హీ ఆల్వేస్ యూస్ టు బీ ది యాంకర్. దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ వీ నో అబౌట్ హిమ్, ద మిస్టర్ డిపెండబుల్. ఆ సిచ్యువేషన్ నుంచి గట్టెక్కించాలి అని అంటే ఆ బ్యారియర్ రూట్, ద బ్రిడ్జ్ బిట్వీన్ దట్ స్టేజ్ టు హోప్ was always Rahul Dravid when he played, especially in test cricket. That person elanti situation aina sare akla nunchoni undevaru like a wall, like that is why we named him the wall, because ala nunchoni adevaru. Enta swingy hard situations unna, enta bhayankaramaina opposition unna, ఏదేమైనా సరే ఐ వాంట్ టు స్టాండ్ అప్ దేర్ ఫర్ ద కంట్రీ అనే ఒక వెలోర్ ఉన్న పర్సన్. అలాంటి వ్యక్తి, అలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తి, వెన్ హీ సిట్స్ విత్ యంగ్స్టర్స్, ఆ నాలెడ్జ్ షేర్ ఎప్పుడైతే జరుగుద్దో, ఇలా ఆడగలగాలి, ఇలా చేయగలగాలి అని ఉంటే, వండర్ఫుల్ టాలెంట్ ఉంది మన ఇండియన్ క్రికెట్లో. ఆ టాలెంట్ కి ఈ మైండ్ సెట్ రావడం వల్లనే వాళ్ళలో స్కోప్ పెరుగుతుంది. టు బి హానెస్ట్, వెన్ రాహుల్ ద్రావిడ్ వాస్ కోచింగ్ అ ఫ్యూ ప్లేయర్స్, నేమ్స్ మాట్లాడదాం, రిషబ్ పంత్, ఈశాన్ కిషన్, నా నోట్లో సేమ్ అదే ఉంది. రిషబ్ పంత్, ఈశాన్ కిషన్, సంజు శాంసన్, శ్రేయస్ అయ్యర్, మయాంక్ డాగర్, శార్దుల్ ఠాకూర్, ఈ అభిషేక్ శర్మ వీళ్ళందరి ముందు ఉన్నప్పుడు గిల్, ప్రియం గర్గ్, ఎంతమంది ప్లేయర్ల పేర్లైనా తీయొచ్చు మనం, మంచి మంచి ప్లేయర్ల లిస్ట్ తీయచ్చు. ఋతురాజ్ గైక్వాడ్, గైక్వాడ్, వీళ్ళందరూ అందరూ ఆ రాహుల్ ద్రావిడ్ పీస్ లో వాళ్ళ ట్రైనింగ్ కిందనే వచ్చారు. దానిలో లెట్స్ టాక్ అబౌట్ ద ప్లేయర్స్ హూ ఆర్ ఫెంటాస్టికలీ, ఇట్లా వాళ్ళలో మంచి స్కోప్ కనబడుతున్న ప్లేయర్స్ ఎవరు అంటే ఋతురాజ్ గైక్వాడ్, రిషబ్ పంత్, శుభ్మాన్ గిల్. మనం పూర్తిగా మాట్లాడాం. ఈ ముగ్గురు ప్లేయర్లు ఏంటంటే 3 ఫార్మాట్లలో కానీ ఎక్కడైనా కానీ ప్లే సిమెంట్ చేసుకోకపోయినా కూడా వీళ్ళని చూసి మనం ఇంకా షై ఆఫ్ అవ్వకూడదు. ఇంకా దీస్ ఆర్ ప్లేయర్స్ వీ కుడెంట్ షై ఆఫ్ అంతే అని అనుకోవచ్చు. మీరు అక్కడికి వస్తే ఇప్పుడు శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, మన ఈయన శార్దుల్ ఠాకూర్, అభిషేక్ శర్మ, ప్రియం గర్గ్ అసలు మనిషి వైప్డ్ అవుట్. ఈ నలుగురు ఉన్నారు కదా, వైప్డ్ అవుట్, ప్రియం గర్గ్ వైప్డ్ అవుట్. ఈ నలుగురు ప్లేయర్లలో మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తే, ద మూమెంట్ పృథ్వీ షా, yes, పృథ్వీ షా
పృథ్వీ షా కూడా ఇప్పుడు ఈ సెకండ్ లిస్ట్ లోకి వస్తారు. వీళ్ళందరి లిస్ట్ లో మనం ఒక విషయం గుర్తుపెట్టుకుందాం. రాహుల్ ద్రావిడ్ ఉన్న ఫేజ్ లో వీళ్ళురా ఇండియన్ క్రికెట్ ఫ్యూచర్ అన్న లెవెల్లో ఆడారు. రాహుల్ ద్రావిడ్ ఫేజ్ నుంచి బయటకు వచ్చిన మరుక్షణము they're all bombs. Let us be honest, Sanju Samson career after he came out of Rahul Dravid's shadow was a serious bomb. To at least the expectations that he set during those 2013-14 league seasons, 12 to 16 season when he was that upcoming player, అప్పుడు చూపించిన వైబ్, అప్పుడు చూపించిన స్కోప్ అయితే ఈ రోజు డమాల్. ఇప్పుడు ఈ లేదు. రోజు ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. Player who's showing that much scope is Ruturaj Gaikwad. ఇప్పుడు ఓన్లీ రుతురాజ్ గైక్వాడ్. నా పాయింట్ అండ్ అప్కమింగ్ ఐ థింక్ అభిషేక్ శర్మ కెన్ బి. అభిషేక్ శర్మలో కూడా ప్రాబ్లం ఉందన్న, ఎందుకో చెప్తాను మీకు. ఐ టెల్ యూ. సి, నీలో ఎంత అగ్రెసివ్ బ్యాటింగ్ నేచర్ ఉన్నా కూడా, శ్రేయస్ అయ్యర్ ఇస్ అ ఫెంటాస్టిక్లీ అగ్రెసివ్ బ్యాట్స్మెన్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు సిచ్యువేషన్ తగ్గట్టు ఆడడము, షోల్డర్స్ మీదికి నీ సిచ్యువేషన్ ని పెట్టుకొని వెళ్ళడం. నాకు ఐ విల్ టెల్ యూ అబౌట్ అన్ ఇన్స్టెంట్. సౌత్ ఆఫ్రికాలో యూసఫ్ పఠాన్ తో సెంచరీ ఉంటుంది, 5th ODI టై బ్రేకర్ మ్యాచ్ అది. టార్గెట్ 210. ఇండియా 60s దగ్గర ఫర్ 5. యూసఫ్ పఠాన్ అక్కడ నుంచి తీసుకెళ్ళి ఆల్మోస్ట్ గెలిపించే స్టేజ్కి తీసుకెళ్ళాడు. ఈడ ఫెంటాస్టిక్ సెంచరీ. ఈ హిట్ 8 4s and 8 6s. ఆ రోజు తన బిగ్గెస్ట్ పార్ట్నర్షిప్ ఎవరితో ఉండే అంటే జహీర్ ఖాన్ తో ఉండే. భుజాల మీద వేసుకొని నేను కట్టుకుంటే వెళ్ళినా పర్లేదు, ఐ విల్ టేక్ ద వెయిట్ ఆన్ టు మై షోల్డర్స్ అని చెప్పి అగ్రెసివ్ గా ఆడగలిగారు. Just to stop you here. Also, Mohammad Kaif and Yuvraj Singh in the NatWest finals, 2003. Exactly. So నా పాయింట్ ఏంటంటే యంగ్స్టర్స్ హూ హ్యావ్ సో మచ్ ఆఫ్ అగ్రెషన్ ఇన్ దెమ్ వైల్ ప్లేయింగ్. అండ్ ఇంకా మీరు కూడా ఇన్స్టెన్స్ చెప్పండి అన్న. నా ఇన్సిడెంట్ నువ్వు చెప్తుంటే నాకు లక్ష్మణ్ గుర్తొచ్చాడు అబ్బా. వివిఎస్ లక్ష్మణ్ ఆల్సో ప్లేడ్ ఏ టై బ్రేకర్ మ్యాచ్ ఇన్ ఇండియా టూర్ ఆఫ్ పాకిస్తాన్. హీ స్కోర్డ్ ఏ సెంచరీ ఇన్ దట్ ఫైనల్ మ్యాచ్. ఎగ్జాక్ట్లీ. గుర్తుందా? ఫ్లిక్ చేసి బ్యాక్ సైడ్ థర్డ్ మ్యాన్ ఫ్లిక్ చేసాడు స్క్వేర్ ఫైన్ లెగ్ లోకి. అవును, స్క్వేర్ ఫైన్ లెగ్ లోకి ఫ్లిక్ చేసి సెంచరీ చేసాడు. షార్ట్ ఫైన్ లెగ్, స్క్వేర్ ఫైన్ లెగ్ డీప్ లోకి, డీప్ అదే డీప్ ఫైన్ లెగ్ లోకి, డీప్ ఫైన్ లెగ్. ఓకే. సో నా పాయింట్ ఏంటంటే యంగ్స్టర్స్ ఆర్ ఆల్వేస్ మెంట్ టు షో ద వరల్డ్, క్రికెటింగ్ వరల్డ్, దట్ ఏ సిచ్యువేషన్ లో అయినా కూడా టీం ని మా భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్ళగలుగుతామనే కెపాసిటీ మీలో కనబడాలి. విరాట్ కోహ్లీ ఇన్ హిస్ ఇనీషియల్ డేస్ షోడ్ ఇట్. 2012 సిరీస్ లో కానీ 2013 సిరీస్ లో కానీ. నా ఫీలింగ్ రాహుల్ ద్రావిడ్ కింద ఈ యంగ్స్టర్స్ ఉన్న నేళ్ళు నాకు ఆ ఫీలింగ్ తీసుకొచ్చారు. టుడే రిషబ్ పంత్ ఇస్ సచ్ అ డిపెండబుల్ ప్లేయర్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఆర్ ఎనీ ఫార్మాట్ లో. చిన్న డిపెండెన్సీ ఉంది, భయం లేదు. వాడు ఆ 2 ఆస్ట్రేలియా సిరీస్లు గెలిపించడంలో కూడా ఈ రాహుల్ ద్రావిడ్ తో తిరిగిన స్టార్ డస్టే పడింది. రాహుల్ ద్రావిడ్ ఫార్మాట్ ని అందరు తిడతారు కానీ దిస్ ఇస్ వన్ డిపెండబిలిటీ ఆస్పెక్ట్ దట్ హీ హ్యాడ్ ఆల్ త్రూ హిస్ లైఫ్, దట్ ఈస్ థ్రోయింగ్ ఇన్ టు ఆల్ దీస్ యంగ్స్టర్స్ హూ విల్ టేక్ ది ఫ్రంట్ ఫుట్ టువర్డ్స్ ద ఫ్యూచర్. ఈ ప్లేయర్సే రేపటి రోజు విరాట్ కోహ్లీలు, సచిన్ టెండూల్కర్లు, కపిల్ దేవ్లు, గంగూలీలు, మన అజారుద్దీన్లు, వీళ్ళందరూ హూ ఆర్ దోస్ బిగ్ నేమ్స్, సునీల్ గవాస్కర్స్, దిలీప్ వెంగ్సేకర్స్, వీళ్ళందరూ ఎవరైతే పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయో మనం లైఫ్ లో చెప్పుకునేవి, వాళ్ళందరూ చాలా చిన్న ఏజ్ నుంచే వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోగలుగుతాం మేము. నాట్ లైక్ యంగ్స్టర్, నాట్ లైక్ నోట్ స్టార్ ఎక్స్పీరియన్స్, అవన్నీ కాదు. ఆ మ్యాచ్ లో నా టాలెంట్, నా సత్తా తోటి నేను ఆ మ్యాచ్ ని నా షోల్డర్స్ మీద తీసుకెళ్తానని చెప్పుకోగలిగిన వ్యక్తులు. అలాంటి వ్యక్తుల్ని రాహుల్ ద్రావిడ్ తూచా తప్పకుండా ప్రతి సీజన్ ఇండియన్ క్రికెట్ టీం కానీ ఐపీఎల్ కానీ అందించుకుంటూ వచ్చాడు. వాళ్ళని నిలబెట్టుకున్నా లేదా అనేది వాళ్ళ క్యారెక్టర్ మీద ఉంటుంది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఇప్పటికీ వర్త్ ఇట్ ప్లేయర్ గా భావిస్తాను నేను. బట్ టుడే డిడ్ హీ ప్రూవ్ హిమ్సెల్ఫ్? నో. సంజు సామ్సన్ సాడెస్ట్ థింగ్ ఒకటే శ్రేయస్ అయ్యర్ ఏంటంటే ఆల్మోస్ట్ హీఈస్ ద థర్డ్ కెప్టెన్, ఫోర్త్ కెప్టెన్ ఇండియన్ ప్లేయర్ ఐపీఎల్ ఇండియన్ కెప్టెన్స్ లో 4th విన్నింగ్ కెప్టెన్ అనుకుంటా, వితౌట్ ఏ బీసీసీఐ కాంట్రాక్ట్. అవును, not under a big contract, he has won. He is the only player. Only Indian cricket player. Happened to Ishan. Just look at what happened to Ishan Kishan. ఎగ్జాక్ట్. ఈశాన్ కిషన్ అసలు నామరూపాలు లేవు మనిషికి. శ్రేయస్ అయ్యర్, ఈశాన్ కిషన్ 200 కొట్టాడు ఇండియాకి ఓడిఎస్ లో, బంగ్లాదేశ్ అగేన్స్ట్. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. వీళ్ళందరూ బయటకు వచ్చిన తర్వాత ఏమైపోయారో నాకు తెలియదు.
రాహుల్ ద్రావిడ్ షాడో నుంచి They, బయటకు వచ్చాక The I biggest think miss, they're getting biggest wiped out miss, with the stardom. They're getting wiped out with the stardom, I think. Sanju Start Samson is coming back to his form back in the days, but the biggest miss for me is Prithvi Shaw, man. He has పృథ్వీ just disappeared. పృథ్వీ షా, సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్. పృథ్వీ షా సచిన్ అంటుంటే లేపినంతగా ముంబై క్రికెట్ టీం literally ఇంకెవరిని లేపలేదు. సచిన్ Exactly. తర్వాత పృథ్వీ షా లేపినంతగా ముంబై టీం ఎవరు లేపలేదు. ఇంకెవరిని లేపలేదు. అన్న నాట్ ఈవెన్ పృథ్వీ అర్జున్ షాని టెండూల్కర్. అలానే So what లేపారు. happened to him? వీని He కూడా అన్న went off. వీని కూడా ఎవరు ఆయన ఆ, అతను పొట్టుగా ఉంటాడు చూడు, మొన్న 50 ఇవ్వండి మొన్న సిరీస్ లో, ఇంగ్లాండ్ సిరీస్ లో వచ్చాడు చూడు, సర్ఫరాజ్ సర్ఫరాజ్ ఖాన్. ఖాన్ ఇద్దరిని ఎంత లేపాడో. సర్ఫరాజ్ ఖాన్ ఫిట్నెస్ అండ్ తర్వాత ఈ ఆపర్చునిటీని క్యాష్ ఇన్ చేసుకోలేకపోవడం. బట్ సర్ఫరాజ్ ఖాన్ ఆల్వేస్ హ్యాడ్ దిస్ థింగ్, నిజంగా భుజాల మీద వేసుకునే కెపాసిటీ ఉండే మనిషికి. బట్ ఫిట్నెస్ Kill it. But Anna, he's coming in the Indian team. So like, what else does he have? He debuted పృథ్వీ షా టోటల్ against వైపౌట్, England. టోటల్ వైపౌట్. Wiped out. Prithvi Shaw, I don't even see him in the scene. Ante IPL lo kuda we were seeing it kada. After 10 matches, he made a start to the 11. టు సమ్ అప్ పృథ్వీ షాస్ థింగ్, ఫ్రమ్ ఇండియాస్ నెక్స్ట్ సచిన్ టెండూల్కర్ ప్లస్ వీరేందర్ సెహ్వాగ్ టు హీ Exactly. బికేమ్ అ Exactly. ఫ్లోటర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఫర్ టు ఢిల్లీ డేర్డెవిల్స్. వినోద్ కాంబ్లే, వినోద్ రైట్ కాంబ్లే హ్యాండెడ్ కూడా వినోద్ కాదన్న, కాంబ్లే. వినోద్ కాంబ్లే కూడా పక్కన పెట్టండి. వినోద్ కాంబ్లే కూడా ఏదో ఒకటి చేసేవాడు లైఫ్ లో. హీఈస్ అ వెరీ ఫ్లోటర్ నో. ఫస్ట్ లో వచ్చే 4-5 4లు కొట్టేసి జాబ్ అయిపోయింది. ఇట్లా ఎవరో ఇట్లా అయిపోయింది, చిన్నపిల్లలు వెళ్ళిపోవడమే. నిబ్బా క్రికెటర్లు వీళ్ళందరూ ఈ డిడ్ దిస్ జాబ్ రా అని చెప్పుకోవడానికి వెళ్ళడానికి తప్ప. I'll tell you where his అంతే. form declined. ఆ, I'll tell you where his form declined. 2021 BGT. Three balls against. No, Mayank Agarwal to leave it. I understand he's another level. But Prithvi Shaw, 3 balls against Mitchell Starc, Pat Cummins and Josh Hazelwood. ఉమ్, 3 God. easily. Ante even the dumbest of players, ante who don't know cricket, ఉమ్, can defend Basics. that ball. He's leaving. Telsa, ఇది stump అనుకో. ఇంత he's having this much bat between ball and bat. ఉమ్. See, Like you expect him to big stage, but no. అన్న మీకు ఏదో చెప్పాలని ఉండే. యా మయాంక్ అగర్వాల్ అంటే నాకు మనీష్ అగర్వాల్ గుర్తొచ్చాడు సడన్ గా. మనీష్ పాండే. అంటే మనీష్ పాండే, సారీ. But Manish Pandey performed. He has a He's 100 a for good- India against he's a Australia. good- So I give him Anil that Kumble credit. and Australia. under the guidance of Anil Kumble and Rahul Dravid, he made the first century in IPL. He's ఎగ్జాక్ట్లీ. the first Indian to RCB. score a century. See, మనము ద గైడెన్స్ దట్ రాహుల్ ద్రావిడ్ గివ్స్ టు దీస్ Then ప్లేయర్స్ Virat Kohli under the guidance of In RCB. ఇట్స్ ఫన్నీయెస్ట్ థింగ్. మనం దీని మళ్ళీ టాపిక్ మళ్ళీ వద్దాం. ఈ విరాట్ కోహ్లీ విత్ ఆర్సీబీ, దోస్ 2 లెజెండ్స్ లో మళ్ళీ ఒకసారి మళ్ళీ Virat తీసుకొస్తాను. Kohli with Rahul Dravid. ఈ విషయాన్ని మళ్ళీ నెక్స్ట్ సెగ్మెంట్ And లో Rohit తీసుకొస్తాను. Sharma. And Rohit Sharma as well. ఎగ్జాక్ట్లీ. సో నాకు ఒక విషయం ఫీలింగ్ ఏంటంటే, ఈ ఈ మెంటర్షిప్ ఏదైతే రాహుల్ ద్రావిడ్ ఈ స్టార్ పీపుల్, ఈ స్టాల్ వర్డ్స్, దోస్ రైజింగ్ స్టార్స్ కి ఇచ్చాడో, అవన్నీ గంగలోకి వాళ్ళు పోసేసి ఈ మనిషి క్రెడిట్ లేకుండా చేశాడు. టు బి ఆనెస్ట్, దట్ ఈస్ హిస్ లైఫ్. టు బి ఆనెస్ట్, Yeah. అంత మెంటర్షిప్ ఇచ్చిన వాళ్ళు దాని తర్వాత దాన్ని నిలబెట్టలేక స్టార్డమ్ కి ఫ్లో త్రూ అయిపోయి ఏమంటారు, ఆ ఆ స్టార్డమ్ ని తట్టుకోలేక ఆ డస్ట్ కొట్టుకుపోయిన వాళ్ళు వీళ్ళందరూ తీసుకెళ్ళి ఏం చేశారంటే, ఆ పరువు తీయడం అంతా ఆయన పరువు కాకుండా రాహుల్ ద్రావిడ్ పరువు కూడా తీసేశారు. బట్ హానెస్ట్లీ, ద మూమెంట్ దే వెంట్ అవుట్ ఆఫ్ హిస్ హ్యాండ్స్, they got sucked to the stardom that they got, or the expectations that were built around them. ఈ చిన్న మిస్టేక్ వాళ్ళు చేసుకున్న దాని వల్ల కూడా రాహుల్ ద్రావిడ్ తప్పు వచ్చింది. బట్ రాహుల్ ద్రావిడ్ ఎలాంటి వ్యక్తి అంటే, నా నుంచి బయటికి వెళ్ళినా కూడా మీరు సర్వైవ్ అవ్వాలనే ఇన్స్టింక్ట్ కూడా నేర్పిస్తాడు. మీరు లాంగ్ టర్మ్, నేను ఉంటాను ఉండను, దంగల్ సినిమాలు ఉంటుంది, అమీర్ ఖాన్ అంటాడు ప్రతి సెకండ్ నేను నీతో పాటు ఉండను, పిల్లలది మీ అమ్మాయిలు మీతో ప్రతి సెకండ్ నేను ఉండను, ఉన్నా లేకుండా మీకు గెలిచే సత్తా మీరు తెచ్చుకోవాలి. నేను నేర్పియడం నా మాటే, మిగతాదంతా మీ సత్తా మీదే ఉంది. కానీ నేర్పించే సత్తా వచ్చే ఇంగ్లీష్ లో ఒక కావద్ కాదు. అంటే you can take a horse to the water, but you can't make it drink. ఎగ్జాక్ట్లీ. తెలుగులో కూడా ఎనీ లాంగ్వేజ్, గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళచ్చు కానీ దాంతో నీళ్ళు తాపిలేవు.
ఏదన్నా సరే చెరువు వరకు తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నా కూడా అది నీళ్లు తాగట్లేదనే బాధ్యత కూడా రాహుల్ ద్రావిడ్ తీసుకునేవాడు. అందుకే ఈ రోజు ట్రోల్ చేశారు అందరూ అనిపిస్తుంది నాకు. ఫర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ యాక్సెప్టింగ్ హిస్ ఫెయిలియర్ ఆల్సో రాహుల్ ద్రావిడ్ వాస్ టోల్డ్. పిల్లలు ఎవరైనా సరే రేపటి రోజు రాహుల్ ద్రావిడ్ Accepting a failure is the biggest thing what a person can do in life. Definitely. it is the biggest thing that any person అని కాదు, ఈవెన్ గాడ్స్ కెనాట్ యాక్సెప్ట్ ఫెయిలియర్స్ అట్ టైమ్స్. దేవుళ్ళు కూడా ఒప్పుకోలేరు. That's right. మనిషి ఒప్పుకోవడం అనేది చాలా పెద్ద విషయం. ఎందుకంటే నేను ఫెయిలియర్ రావడం, ఫెయిలియర్ యాక్సెప్ట్ చేయడం ఒక ఎత్తు, ఫెయిలియర్ యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ స్టెప్ నేను అంతే పాజిటివ్ అటెంప్ట్ తోటి అంతే కష్టపడతాను. నేను అది ఓడిపోతామని Even feeling the వచ్చినా కూడా leadership quality, కష్టపడతాను. we have to see the leadership quality of Rahul Dravid. ఓడిపోయినప్పుడు ఫైనల్స్ లాంటివి ఓడిపోయినప్పుడు అలాంగ్ విత్ ద కెప్టెన్ హీ యూస్ టు ఫేస్ ది మీడియా. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ ఇన్ కేస్ అది గెలిచిన తర్వాత he send only captain to face the media. ఎగ్జాక్ట్లీ. That's the answer to the media from inside. మీకు గుర్తుందా, లైక్ ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ రిమెంబర్ దిస్ సీన్, విరాట్ కోహ్లీ ట్రాఫీ ఇచ్చినప్పుడు హీ వాజ్ లైక్ ఎ స్మాల్ కిడ్ ఇన్ ఎ క్యాండీ స్టోర్. ఎగ్జాక్ట్లీ. నాకు ఇది కావాలని. That is the excitement he has. And also one more thing, I got to know something today. BCCI వాళ్ళు they were offering 5 crores to Rahul Dravid. He said, 2.5 no, I crores don't to want take 5 crores, I want 2.5 crores as the support staff. 2.5 crores. అదే అన్న 5 crores ఇచ్చారు ప్లేయర్స్ కి ఇచ్చినట్టే. లేదు మిగతా స్టాఫ్ కి 2.5 ఇస్తానంటే నేను ఆ 2.5 నే తీసుకుంటాను అన్నాడు. ఆ 2.5 నే తీసుకున్నాడు. టు బి హానెస్ట్, 2.5 తీసుకున్నాడు. ఇన్ ద నెగోసియేషన్ హీ డిడ్ంట్ వాంట్ ద 2.5 ఆల్సో. నాకు ఏ అమౌంట్ వద్దు, నేను నా డ్యూటీ అదే, చేశాను అవును నేను correct. అని చెప్పి అమౌంటే తీసుకుందామంటే లేరు మీరు ఏదో తీసుకోవాల్సిందే యాజ్ అ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అన్నప్పుడు అయితే నేను 5 కోట్లు తీసుకోను, 2.5 దట్ ద అదర్ Same కోచెస్ as డిజర్వ్. support staff. సపోర్ట్ స్టాఫ్, Just like the support system. నేను కూడా అలాంటి వాడినే కాబట్టి నేను అదే తీసుకుంటాను అన్నాడు. దట్ ఈస్ వేర్ ఇట్ షోస్ యూ హౌ మచ్ ఆఫ్ అ కల్చర్ దట్ పర్సన్ హస్. అండ్ బ్యాక్ ఎండ్ లో Selfless. చూస్తే హీఈస్ వన్ ఆఫ్ ది జెంటిల్మెన్ ఇన్ ది క్రికెట్. ఈ జెంటిల్మెన్ గేమ్ లో జెంటిల్మెన్ ఆఫ్ ది జెంటిల్మెన్ గేమ్. See, He's a real gentleman. He's a gentleman. Gentleman's rule. He is a gentleman Okay. who played amidst one of the most very, very radical cricketers. He faced them being a gentleman. షోయబ్ అఖ్తర్ ఎంత Yeah. రాడికల్ క్రికెటర్ మనకు తెలుసు. He showed that Shoaib- intent. He showed that intent. ఇంటెంట్ ఇప్పుడు నువ్వు ఇట్లా ఇట్లా ఛాతి బయటకు పెట్టి నిబ్బాలా Ball ఏదో చేసి నేను "ఓ, కొడతా no, 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 అన్నట్టు no," కాదు. ఇట్లా అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. నీ ఇంటెంట్ నీ బ్యాట్ చూపించినా అది అయిపోద్ది. టు బి హానెస్ట్ అంతే. ఇది అజారుద్దీన్ Now, I దగ్గర నుంచి think- మొదలైంది ఇది. We are seeing that with Ruturaj Gaikwad. I'm with it. Exactly. టు బి హానెస్ట్ Yes. శుభ్మన్ గిల్ ఆల్సో షోస్ దట్ థింగ్. వాడు ఏం పెద్ద ఫ్లో Yeah. షో ఆఫ్ చేసుకోవడం అవేం ఎక్కువ ఉండదు కంపారిటివ్లీ. Ruturaj Gaikwad Right. is ఉంది ఇప్పుడు. he'll play like first 6 overs he'll plan it. అంటే I have to Ah. play శుభ్మన్ గిల్ అంటే this. శుభ్మన్ గిల్ అంటే అల్లుడి గిల్లేనా? అదే. అల్లుడి గురించి తర్వాత మాట్లాడుకుందాం. అని తర్వాత The next అంటే the middle overs కదా, then he'll say okay fine, I don't need to take this risk. 16 to 20 లో he'll go bang bang bang. అంటే that is what I see. Like he can obviously he'll play test cricket for India, that is no doubt, but he and Rahul Dravid are on the same level. Like I know Ruturaj Gaikwad is a bit younger, but he's taking the మైండ్ సెట్. steps to become than as Rahul Dravid is. సో సమ్మింగ్ అప్ టు లాట్ ఆఫ్ థింగ్స్, ఈ మైండ్ సెట్ ఎవరైతే వేరే కోచెస్ కానీ ఎవరైతే తెస్తారో అనుకుంటున్నారో అది ఎంతవరకు సస్టైన్ అవుద్దో లేదో నాకు తెలియదు. కానీ రేపటి రోజు మనము ఇంట్లో దిండు ఇట్లా గుండెల మీద చేసుకొని పడుకోండి అమ్మా, లేకపోతే గుండెల మీద చేసుకొని మ్యాచ్ చూడండి అమ్మా, ఆ ప్లేయర్ ఉన్నాడు మనకి ఇంకా. లైక్ హౌ ఏపీజే అబ్దుల్ కలాం యూస్ టు టెల్ హిస్ ఫెలో మెట్స్ వెన్ హీ వాస్ ది ప్రెసిడెంట్, ధోని ఉన్నాడా లేడా, ఉన్నాడంటే మ్యాచ్ గెలిచేస్తాం, ధోని చూసుకుంటాడులే అని ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఎంత ధైర్యం ఉండేదో. టెండూల్కర్ ఆడుతున్నాడు అని అంటే ఎంతమంది చిన్నపిల్లలు ఎంతంటి హారబుల్ సిచ్యువేషన్ అయినా కూడా మ్యాచ్ చూద్దాం ఎందుకంటే టెండూల్కర్ ఆడిపిస్తాడని అన్నాడు. ఇలాంటి నమ్మకస్తమైన యంగ్స్టర్స్ ఎప్పుడు వస్తారు అని అంటే రాహుల్ ద్రావిడ్ లాంటి ఇది బ్రిలియంట్ మైండ్ కాదు, ఒక సెయింట్ మైండ్ వచ్చి ఒక యోగి లాగా నీ బుర్రలోకి అలాంటివి ఇన్కల్కేట్ చేసిన రోజే
రేపటి రోజు ఒక ఇండియన్ క్రికెట్ టీం ఫ్యాన్, స్నేహితేజే కాదు, ఇంకా చిన్నపిల్లలు, మా బామ్మది ఇట్లా చిన్నపిల్లలు ఇట్లా రేపటి రోజు నా పిల్లలు పుట్టినా కూడా, అన్నకు పిల్లలు ఎవరైనా సరే, ఈ పిల్లలు తరాలు కూడా గుండెల మీద చేసుకొని క్రికెట్ మ్యాచ్ చూడాలి అని అంటే రాహుల్ ద్రావిడ్ లాంటి సెయింట్ మైండ్స్ ఇండియన్ క్రికెట్ టీంలో ఉన్న Definitely ప్రతి ప్లేయర్ ని అలానే గైడ్ చేస్తూ వెళ్ళాలి. రాహుల్ ద్రావిడ్ గాథలు చెప్పుకుంటూ వెళ్తే, ఇప్పుడు బేసిక్ గా ఏదన్నా స్టోరీకి ఏదన్నా స్తోత్రం విన్నాం అనుకో హిందూలో, ఫలశ్రుతిలో ఇది వింటే ఇవి వస్తాయి నీకు ఇవి అని అంటారు కదా. రాహుల్ ద్రావిడ్ కెరీర్ గురించి చెప్తే ఫలశ్రుతి ఏంటి అని అంటే, నీకు కూడా అలా బతికితే బాగుండు, అలా బతికితే ఎంత గొప్ప కెరీర్ అవుతుంది నీదు అనేది కూడా ఇట్లా ఆ ఇన్స్పిరేషన్, mindset. ఆ మైండ్ సెట్ వస్తుంది. దట్ ఈస్ హౌ అ ప్లేయర్ హీ వాస్. అండ్ యాజ్ అ కోచ్ ఆయన కెరియర్ నుంచి వచ్చే ఆ ఫలశ్రుతిని తీసుకెళ్లి బుర్రలో పెట్టి అలాంటి మైండ్ సెట్ డెవలప్ చేయగలిగాడు. దట్ ఈస్ వై ఫర్ మీ I would declare this. Yes, he is the king with just one small crown in his head, but that crown shone like a Kohinoor amidst all the diamonds in the world. The best diamond is Kohinoor, and it shone more harder than the Kohinoor. Hey, ఒక చిన్న కీటం they పెట్టినా always కూడా say అది diamonds వెలిగిపోయింది. are built under pressure. Exactly. They always say diamonds are built under pressure. And And Rahul Dravid, Dravid is that diamond of Indian cricket which was built under pressure at the exact time. exactly. So ఇది రాహుల్ ద్రావిడ్. మనం అందరం ఇట్లా వహువా రాహుల్ ద్రావిడ్ కెరియర్ గురించి మనం సమప్ చేస్తూ మేము నలుగురం ఆయనకు ఒక ట్రిబ్యూట్ ఇస్తున్నాము. వి ఆల్ లవ్ యూ సార్ ఫర్ ఆల్ ద కాంట్రిబ్యూషన్స్ దట్ యూ డిడ్. యూ డిజర్వ్ ఆల్ You ద will reach him, but this is what we are trying to conclude in our statement. దేవుడికి మొక్కితే ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందో లేదో నాకు తెలియదు, కానీ ప్రార్థిస్తున్నాం అనే సాటిస్ఫాక్షన్ అయితే భక్తుల్లో ఉంటుంది. మాది కూడా అంతే. We hope this video reaches you, sir. Rahul bhai, as Rohit Sharma says, my work wife, I will. So please, God, Thank you. do the needful and make this video reach Rahul Dravid, please. థ్యాంక్ యూ yes. రాహుల్ ద్రావిడ్ ఫర్ బీయింగ్ థ్యాంక్ యూ రాహుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. for Please, inculcating and the we will responsibility, not the skill Yeah, and skill, responsibility. not the Indian skill and the cricket will be duties, forever inculcating responsibilities grateful among for the you. players. And Indian cricket will He be is the forever one who grateful for you. allocated everyone's responsibility in the team. యూ వర్ ద వాల్. ప్రతి ఒక్కరికి నీ రెస్పాన్సిబిలిటీ You ఇది, will నువ్వు be wall ఆల్రౌండర్ forever. నువ్వు ఈ పని చేయాలి. బీయింగ్ ఏ బ్యాట్స్మెన్ యూ హ్యావ్ టు Forever. డూ దిస్ థింగ్. బీయింగ్ ఏ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ యూ హ్యావ్ టు ప్లే లైక్ దిస్. రెస్పాన్సిబిలిటీస్ అందరి దాంట్లో ఇంకల్కేట్ చేశాడు సో టు ఎండ్ రాహుల్ సార్. దిస్ స్వామి నీకు గుడి అన్న, కట్టేస్తాను స్వామి. Anna, to end this segment, Rahul Dravid as a coach was that wall that helped too many players to become the wall posters of Indian cricket. Yes. వా So Poster boys. next segment ki veldam. Wall posters Next kada link. na. Poster boys of Indian cricket. Exactly. Next segment. Next segment ki velipodam. Link chalo ready.